ఆశిస్తాం. నేను మీ పేరు చెప్పుకోండి. అనగా అను వాడను శ్రీ చందాసత్రం రాజమహేంద్రవరం ధర్మకర్తగా నియమింపబడిన సందర్భమున పరమేశ్వరుని సాక్షిగా ప్రమాణము చేయున్నది ఏమనగా నా ధర్మకర్తత్వపు విధులను సక్రమముగాను నమ్మకముగాను నా శక్తి వంచన లేకుండాను నాకు న్యాయమని జ్ఞానపూర్వకముగా తోచిన విధముగాను నిర్భయముగాను పక్షపాత రహితముగాను రాగద్వేష రహితముగాను సదరు సంస్థ యొక్క మంచి కొరకై నెరవేర్చుకొనగలవాడను మరియు ఇందు సందర్భంలో 1987 సంవత్సరమునందు ఆంధ్రప్రదేశ్ అధికారులు విధించిన దేవాదాయ ధర్మాదాయ న్యాయ సూత్రములకు లోబడి సంచరించగలవాడను. ఇప్పుడు రహస్య ప్రమాణ స్వీకారం. చైర్మన్ గారికి వచ్చేమానండి. చందాసత్రం చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. ముందుగా ఈ అవకాశాన్ని నా మీద నమ్మకంతో నాకు ఇచ్చిన మన ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారికి నేను సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ చందాసత్రం అనేది సుమారు 200 సంవత్సరాల క్రితం చరిత్ర గల సత్రం ఇది. దీన్ని అన్ని విధాలా డెవలప్ చేసి సుమారు ₹1 కోటి శాంక్షన్ కూడా జరిగింది. ఈ 2 నెలల్లోనే గవర్నమెంట్ శాంక్షన్ చేసింది ₹1 కోటి నిధులు. ఇదే ₹1 కోటి నిధులతో అన్ని విధాలా ఇంకో ఫ్లోర్ వేయడం కానీ, బాత్రూమ్ కన్స్ట్రక్షన్ కానీ, రినోవేషన్ కానీ అన్ని విధాలా డెవలప్ అయ్యేలాగా, దీనికి పునర్వైభవం వచ్చేలాగా, మరిన్ని బుకింగ్లు ₹1,50,00,000 మరిన్ని బుకింగ్లు వచ్చేలాగా నేను మా కమిటీ అందరూ కూడా నా పూర్తి సహాయ సహకారాలు అందిస్తాము. రానున్న పుష్కరాలు కూడా ఇప్పుడు ఈ మా కమిటీ ఇవాళ ఎన్నికవడం గర్వకారణం ఏంటంటే ఏడాదిలో పుష్కరాలు ఉన్నాయి. అత్యంత వైభవంగా జరగబోయే ఈ పుష్కరాలకి మన చందాసత్రం వేదిక కానుంది. ఇది గోదావరి గట్టికి దగ్గరగా ఉంది. ఇది వేదిక కానుంది. ఇలాంటి చందాసత్రానికి మా కమిటీకి నాకు అందరికీ అవకాశం ఇచ్చిన మన ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారికి నేను సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే కూటమి నాయకులకు కూడా అందరికీ కూడా నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. నా మీద నమ్మకంతో ఏదైతే ఈ పదవి ఇచ్చారో నాకు మా కమిటీకి మేమందరం కూడా ఖచ్చితంగా దానికి న్యాయం చేస్తామని, వచ్చే పుష్కరాలకి లక్షలాది కోట్లాది భక్తులకు కానీ అందరికీ కూడా ఇక్కడ సేవలు చేసే విధంగా మా కమిటీ అందరూ కూడా ప్లాన్ చేసి మరింత వైభవం వచ్చేలాగా, పూర్వవైభవం చంద్రయాత్రకు వచ్చేలాగా మేమందరం కూడా కృషి చేస్తామని మనస్ఫూర్తిగా నేను తెలియజేసుకుంటున్నాను.